వైఎస్ఆర్సీపీని వేడిన విజయసాయిరెడ్డి మళ్ళీ రాజ్యసభలో అడుగుపెట్టాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నారు. ఈసారి బీజేపీ కండువా కప్పుకొని ఆ పార్టీ తరపున ఆంధ్రప్రదేశ్ నుంచే తనే ఖాళీ చేసిన సీట్లో విజయం సాధించి ఎగువ సభలో అడుగుపెట్టాలన్నది ఆయన స్కెచ్. కానీ ఆయన ఆశలు నెరవేరకుండా అనేక రకాల అడ్డంకులు కనిపిస్తున్నాయి. మరి ఆయన వాటన్నింటినీ అధిగమించగలరా? అనేక రకాల అడ్డంకుల్ని అధిగమించి ఆయన అనుకున్నట్టుగా మళ్ళీ రాజ్యసభలో అడుగు పెట్టగలరా? ఇదే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజ్యసభలో అడుగు పెట్టాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన ఎమ్మెల్యేల మద్దతు అవసరం. తెలుగుదేశం పార్టీ జనసేన మద్దతు ఇస్తేనే విజయసాయిరెడ్డి బీజేపీ తరపున మళ్ళీ రాజ్యసభకు ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ స్థానానికి షెడ్యూల్ వచ్చేసింది. ఏప్రిల్ 22వ తారీఖున అంటే వచ్చే వారంలోనే దానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మే 9వ తారీఖున పోలింగ్ జరగబోతుంది. అయితే ఏకగ్రీవంగానే ఎన్నిక జరిగేటానికి అవకాశం ఉంది. ఏకగ్రీవంగా బీజేపీ తరపున అవకాశం వస్తే విజయసాయిరెడ్డి రాజ్యసభకు ఎన్నికవుతారు. లేదంటే ఆయనకి బీజేపీ కండువా కప్పుకోవడానికి ఎదురవుతున్నటువంటి ఆటంకాలు నిజమైతే మాత్రం ఆయన స్థానంలో అవకాశం దక్కించుకోవాలని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు లాంటి చాలామంది ఆశాభావంతో కనిపిస్తున్నారు. మరి వాళ్ళందరి లక్ష్యం నెరవేరుతుందా? విజయసాయిరెడ్డి అనుకున్నది సాధిస్తారా? ఇదే ప్రశ్న. విజయసాయిరెడ్డి అనుకున్నది సాధించాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సాయిరెడ్డికి మద్దతు పలకాల్సి ఉంది. అందుకు ఈ ఇద్దరు నేతలు సిద్ధమవుతారా అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. అలాంటి పరిస్థితి రాకుండా ముందుగా విజయసాయిరెడ్డికి బీజేపీలో ఎంట్రీ లేకుండానే చెయ్యాలి అని తెలుగుదేశం పార్టీ అధినేత స్కెచ్ చేస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. దానికి తగ్గట్టుగా బీజేపీలో ఉన్న చంద్రబాబు అనుకూల నేతలు ఇప్పుడు సాయిరెడ్డి మీద బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర వెల్లువెత్తిస్తున్నట్టుగా సమాచారం. నిజంగానే ఇలాంటి బీజేపీ నేతల ఫిర్యాదులకే బీజేపీ అధిష్టానం తలొగ్గి సాయిరెడ్డికి ద్వారాలు మూసేస్తుందా? లేకుంటే సీఎం రమేష్, సుజనా చౌదరి, పురంధేశ్వరి సహా అనేక మంది బీజేపీ నాయకులు సాయిరెడ్డికి వ్యతిరేకంగా ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ వాటన్నింటినీ పక్కన పెట్టి సాయిరెడ్డికి బీజేపీ కండువా కప్పేస్తుందా? ఇదే కీలకమైనటువంటి అంశం. సాయిరెడ్డికి బీజేపీ కనుక నిజంగా కండువా కప్పితే అది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ రాజకీయాల్లో ఒక పెద్ద మార్పుగా మనం గమనించాల్సి ఉంటుంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోము వీర్రాజును అధ్యక్ష స్థానం నుంచి తప్పించి పురంధేశ్వరికి ఆ పీఠం కట్టబెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో మైత్రికి లైన్ క్లియర్ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ జరిపినటువంటి మంతనాలతో బీజేపీ అధిష్టానం దిగొచ్చి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని కూటమి పేరుతో 2024 సాధారణ ఎన్నికల్లో బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీగా లబ్ధి పొందింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సొంతంగా బలపడాలి, ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మద్దతుతోనో లేక మరొక శక్తి ఆధ్వర్యానో తాము ఎదగడం కాకుండా బీజేపీ కూడా బలం పుంజుకోవాలి అని ఆ పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఇటీవల సోము వీర్రాజుని ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. వాస్తవానికి సోము వీర్రాజు మళ్ళీ మండలిలో అడుగు పెడతారని చాలామంది బీజేపీ నాయకులు కూడా ఊహించలేదు. అలాంటిది అనూహ్యంగా సోము వీర్రాజు తెర మీదకి రావడం, మండలికి ఎన్ని కావడం, ఇప్పుడు ఆయన మంత్రి పదవి రేసులో కూడా ఉన్నారు అనేటువంటి ప్రచారానికి ఆస్కారం ఇవ్వడం వంటివి చూస్తున్నాం. ఈ తరుణంలోనే విజయసాయిరెడ్డిని కూడా తీసుకొచ్చి విజయసాయిరెడ్డిని ముందు పెట్టి రాయలసీమలో రెడ్డి వర్గాన్ని కూడా ఆకట్టుకోవడం ద్వారా కోస్తాలో కాపులు, రాయలసీమలో రెడ్లు, రెండు కులాల సమీకరణ ద్వారా బలపడేటువంటి ప్రయత్నం బీజేపీ ఏమైనా చేస్తుందా? ఇప్పటికే బీజేపీలో పురంధేశ్వరి, సుజనా చౌదరి వంటి కమ్మ నేతలు బలంగా ఉన్నారు. అలాంటి తరుణంలో బలమైన రెడ్డి నాయకుల కోసం కూడా బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ప్రచారం ఉంది. అదే గనక నిజమైతే సాయిరెడ్డికి ఎంతమంది ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎంట్రీకి అడ్డంకులు కల్పించే అవకాశం ఉండదు. మరి అలాంటి పరిస్థితి సాయిరెడ్డి కనుక నిజంగా అందిపుచ్చుకుని ఆయన బీజేపీలో చేరి బీజేపీ తరపున రాజ్యసభ స్థానాన్ని వరకు ఆయన అవకాశాలు దక్కించుకుంటే ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వ్యతిరేక వర్గం యాక్టివ్ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, అదేవిధంగా ఇప్పుడు సాయిరెడ్డి వీళ్ళంతా ఒక గూటికి చేరితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కూటమి రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు చూడాల్సి ఉంటుంది.
ఇప్పటికే బీజేపీ నాయకత్వంలోని చాలామంది కూటమి పాలన పట్ల, కూటమి ప్రభుత్వ తీరు పట్ల సంతృప్తిగా కనిపించడం లేదు. ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సాయిరెడ్డి ఎంట్రీ ద్వారా రాజకీయంగా మరొక మలుపు అనివార్యంగా కనిపిస్తుంది. అప్పటి వరకు రాకుండానే సాయిరెడ్డికి అడ్డుకట్ట వెయ్యాలని ఇప్పుడు కొంతమంది స్కెచ్ చేస్తున్నారు. మరి వీటన్నిటినీ అధిగమించే అవకాశం సాయిరెడ్డికి ఎంత ఉంది? ఆయన శక్తి పూర్తిగా దీనికోసమే పెడుతున్నటువంటి తరుణంలో ఆయన ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఆయనకి ఎలాంటి అవకాశం రాకూడదని ప్రత్యర్థులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి? అదే ఆంధ్రప్రదేశ్లో కూటమి రాజకీయాలను కీలకమైనటువంటి మలుపుల దిశగా తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.